ప్రైజ్ ది లార్డ్. ప్రభునందు ప్రియమైన సహోదర సహోదరులందరికీ నా హృదయపూర్వక వందనాలు తెలియజేస్తున్నాను. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? మీ అందరూ బాగుండాలని నేను కోరుకుంటున్నాను. మీ యొక్క ప్రార్థనా విన్నపములను కామెంట్ రూపంలో తెలియజేయగలరు. ఈరోజు మీ కొరకు దేవుని వాగ్దానం, కీర్తనల గ్రంథము 91వ అధ్యాయము 14వ వచనం. అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనుక నేనతన్ని తప్పించదను. అతడు నా నామమును నెరిగినవాడు గనుక నేనతన్ని ఘనపరచదును అని. ఇక్కడ అతడు అని దేవుడు ఎవరిని సూచిస్తున్నాడంటే 91వ వచనంలోనే మొదటి వచనం చూసినట్లయితే, మహోన్నతని చాటున నివసించువాడే సర్వశక్తిని నీడన విశ్రమించువాడు అని ఇతని గురించి దేవుడు ఇక్కడ మాట్లాడుతున్నాడు. ఏమంటే, ఎవరైతే పూర్తిగా దేవుని ఆశ్రయదుర్గంగా చేసుకొని పూర్తిగా దేవుని మీద ఆధారపడి ఆయన నీడలో నివసిస్తారో వాళ్ళ గురించి ఇక్కడ కీర్తనకారుడు చెప్తున్నాడు. ఏమని అంటే, మొదటిగా అతడు నన్ను ప్రేమించుచున్నాడు గనక నేను అతన్ని తప్పించదును. మొదటిగా మనం ఆలోచించినట్లయితే అసలు దేవుణ్ణి ప్రేమించే వాళ్ళు ఎవరు? ఇక్కడ మనం చూసినట్లయితే యోహాను సువార్త 14:23లో చూసినట్లయితే, యేసు ఒకడు నన్ను ప్రేమించిన యెడల వాడు నా మాట గాయకొనును, అప్పుడు నా తండ్రి వానిని ప్రేమించును, మేము వాని యొద్దకు వచ్చి వాని యొద్ద నివాసము చేతుము అని. ప్రియులారా, ఇక్కడ నిజంగా దేవుని ప్రేమించే వాళ్ళు ఎవరంటే, దేవుని మాటను గాయకొని దాని ప్రకారంగా జీవించే వాళ్ళే దేవుని నిజముగా ప్రేమించేవారు. అవునండి, ఈరోజు అనేక మంది దేవుని ప్రేమిస్తున్నామని మనసులో అనుకుంటున్నారు, కానీ ఆయన మాటలను గాయకొనట్లేదు. దేవుని ఆజ్ఞలను తిరస్కరిస్తూ దేవుని ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ వాళ్ళకి జీవితాన్ని గడిపేస్తున్నారు. అటువంటి వారు నిజంగా దేవుణ్ణి ప్రేమించేవారు ఏమాత్రము కాదు. ఎవరైతే దేవుణ్ణి నిజంగా ప్రేమిస్తున్నారో వాళ్ళు దేవుని యొక్క మాటలను అనగా ఆయన ఆజ్ఞలు గాయకొని దానికి భక్తి కలిగి భయము కలిగి జీవించే వాళ్ళే దేవుని నిజంగా ప్రేమించేవాళ్ళు. అటువంటి వాళ్ళకి దేవుడు ఏమి ఆశీర్వాదం ఉంచాడంటే, అనేకమైన శ్రమల నుంచి, అనేకమైన బాధలు రోగముల నుంచి వాళ్ళని దేవుడు తప్పిస్తా అన్నాడండి. అవునండి, ఈరోజు నన్ను మనందరినీ కూడా అనేకమైన అపాయాల నుంచి, వ్యాధి బాధల శోధనల నుంచి, సమస్యల నుంచి దేవుడు తప్పించాలంటే మొదటిగా మనము అన్ని విషయాలకైనా కన్నా ముందు దేవుణ్ణి ప్రేమించేవారముగా ఉండాలి. అనగా ఆయన ఆజ్ఞలు గాయకుంటూ ఆయన యందు భయభక్తులు కలిగి జీవించేవారముగా ఉండాలి. రెండవదిగా, అతడు నా నామము ఎరిగిన వాడు గనుక నేను అతన్ని ఘనపరచదును అన్నాడు. ఎవరైతే దేవుని నామం ఎరుగుతాడో అనగా దేవుని యొక్క గొప్పతనాన్ని, దేవుని యొక్క నిజ శక్తిని ఎరిగి ఆయన నామాన్ని ఎరిగి కృతజ్ఞత కలిగి ఆయన గణపరుస్తూ ఉంటారో వాళ్ళ జీవితాన్ని దేవుడు గణపరుస్తా అన్నాడు. ఈరోజు చాలామంది వాళ్ళు సొంతంగా గణపరుచుకోవడం జరుగుతుంది, కానీ దేవుని కనపరచడం అనేది తక్కువైపోయింది. ఈరోజు నేను మనమందరం అలా ఉండరాదండి. ఎవరైతే దేవుని నామమును నిజముగా ఎరిగి ఉంటారో వాళ్ళందరూ మొదటిగా దేవుని గణపరుస్తారు. ఈరోజు మనం ఎప్పుడు మన జీవితంలో మొదటిగా దేవుని గణపరిచే వారంగా ఉండాలి. అలా మనం గణపరిచే వారంగా ఉంటే, దేవుని నామముని నిజముగా ఎరిగిన వారంగా ఉంటే దేవుడు మన జీవితాన్ని కూడా గణపరుస్తాడు. అవునండి, దేవుని నామమును ఎరిగిన వారు ఎలా ఉంటారంటే, కీర్తనల గ్రంథము 9:10లో మనం చూసినట్లయితే, యెహోవా నిన్ను ఆశ్రయించు వారిని నీవు విడిచిపెట్టువాడవు కావు, కావున నీ నామం ఎరిగిన వారు నిన్ను నమ్ముకొందురు అంటారు. ఇక్కడ దేవుడు ఏం చెప్తారంటే, దేవుడిని ఎవరైతే నిజంగా నమ్ముకుంటారో వాళ్ళే దేవుని నామమును ఎరిగినవారు అనగా దేవుణ్ణి అన్ని సమయాలలో, అనుకూలమైన సమయాల్లో, ప్రతికూలమైన సమయాల్లో, ప్రతి సమయంలో దేవుని నమ్మే వాళ్ళే దేవుని నామమును ఎరిగిన వారు. అటువంటి వారి జీవితాల్ని దేవుని గణపరుస్తా అన్నాడు. దేవునికి మహిమ కలుగును గాక. అందరూ ప్రేమ కలిగిన తండ్రి, మహోన్నతుడా, నీకు వేలాది స్తోత్రములు. ఈరోజు బిడ్డలతో మీరు చక్కని వాగ్దానంతో మాట్లాడిన రీతిని బట్టి నీకు వేలాది స్తోత్రములు. అవును తండ్రి, అయ్యా, నిన్ను ప్రేమించుచున్నామని అనేక మంది అనుకుంటున్నారు, కానీ నీ మాటలను గాయకొనట్లేదు. నీ ఆజ్ఞలను నిర్లక్ష్యం చేస్తూ నిన్ను ప్రేమిస్తున్నామని పెదవులతో చెప్తున్నారు. అయ్యా, అటువంటి వారంగా బిడ్డలు మేము ఉండకుండా అయ్యా నీ మాటలను మేము గాయకుంటూ నీ ఆజ్ఞానుసారంగా నడుచుకుంటూ అయ్యా ఉండడానికి కృపను చూపించి అనేకమైన ఆపదల నుంచి మేము తప్పించబడాలని కోరుకుంటున్నాం. ఇదిగో తండ్రి యేసయ్య, ఇంకా తండ్రి ఈ నామమును ఎరిగి ఉన్నామని చెప్తున్నారు, కానీ అన్ని సమయంలో నిన్ను నమ్మలేకపోతున్నారు. అయ్యా, మేము
అటువంటి వారముగా కాకుండా అయా ప్రతి సమయంలోనూ, అనుకూల సమయంలోను, ప్రతికూల సమయంలోనూ నీ నామమును అయా బట్టి నమ్మకము కలిగి జీవించిన గొప్ప ఘనతను పొందుకునే కృపను దయచేయమని యేసు శక్తి గల నామములో ప్రార్థిస్తున్నాము నా తండ్రి. ఆమేన్.